వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ రోజున దేవరా విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. గతానికంటే భిన్నంగా స్పందించారని అనుకోవాలి. అటు టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, ఎక్స్ట్రా షోస్ విషయంలో కావచ్చు, దేవరా మూవీ విషయంలో చంద్రబాబు నాయుడు అంతే ఫర్మ్గా వ్యవహరించారు. బట్ అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా అంతే సానుకూలంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వ్యవహరించడం జరిగింది. ఇదే ఈ రోజున దేవరా మూవీ రిలీజ్ కంటే కూడా ఇద్దరు సీఎంలు కూడా దేవరా మూవీ విషయంలో తీసుకున్న ఒక సానుకూల నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగానే చర్చనీయాంశం అవుతోంది. అట్ ద సేమ్ టైం నిన్నటి వరకు కూడా ఎప్పుడైతే ఇక్కడ ఒక ఇష్యూని మనం హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నోవాటెల్ వేదికగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, అక్కడ అభిమానులు అంతకంటే ఎక్కువ ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో రావడంతో భద్రతా కారణాల రీత్యా దాన్ని రద్దు చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూసినట్లయితే అదే సమయంలో రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు ఫంక్షన్ జరగనివ్వకుండా అంటూ కూడా కొంతమంది అభిమానులు మాట్లాడారు. అది పొలిటికలైజ్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది ఒకనొక మధ్యలో ఎపిసోడ్లు. మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టే రేవంత్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ సినిమాని ఇలా ప్రమోట్ చేయనీయకుండా చేస్తున్నారంటూ కూడా కొంతమంది అభిమానులు చాలా ఓవర్ స్మార్ట్గా మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఇవన్నీ కేవలం ఊహాగానాలే, కల్పితాలే అనే విధంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం ఎన్టీఆర్ అభిమానులు నిజంగానే ఆచరణలో పడేసిందని అనుకోవాలి. ఇంకోవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అంతకంటే ముందుగానే, రేవంత్ రెడ్డి కంటే ముందుగానే 5 రోజుల ముందుగానే అలాంటి నిర్ణయం తీసుకొని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్నే కాదు ఎన్టీఆర్ని కూడా ఆశ్చర్యంలో పడేశారని అనుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దీనికి కారణం ఏంటని చెప్పుకోవాలంటే, అసలు ఇప్పుడు దేవరా మూవీ అనేది ఆల్మోస్ట్ మనకి RRR రిలీజ్ అయ్యే 4 ఇయర్స్గా వస్తుంది. 4 ఇయర్స్లో ఎన్టీఆర్ వైపు నుంచి అయితే ఇప్పటిదాకా ఒక మూవీ అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే అటు RRR మూవీలో రామ్ చరణ్తో కలిసి ఆయన నటించున్నారు. ఇద్దరు కలిసి అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. నాటు సాంగ్కి ఆస్కార్ దాకా వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఒక ప్రైడ్ అనుకోవాలి అది మూవీ ఆ దేశానికి. అలాంటి మూవీ తర్వాత రామ్ చరణ్ అటు గేమ్ చేంజర్ లాంటి సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్కి సిద్ధమవుతోంది అది. ఇంకోవైపు చూసినట్లయితే కనీసం రామ్ చరణ్ మధ్యలో ఆచార్య లాంటి మూవీలో తన తండ్రి నటించిన మూవీలో గెస్ట్ రోల్ అయినా కనిపించారు. కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నా బట్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ దిశగా ఫోకస్ పెట్టలేదని అనుకోవాలి. ఇక ఇప్పుడు చూసినట్లయితే దేవరా మూవీ ఆల్మోస్ట్ 1 ఇయర్గా దేవరా షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దాన్ని డైరెక్ట్ చేస్తూ వస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చున్నారు ఆయన ఎన్టీఆర్కు. అందుకే ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ, RRR లాంటి మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఎన్టీఆర్ మీద ఇంకా అంచనాలు ఎక్కువ ఉన్నాయి ఫ్యాన్స్లో. ఇంకోవైపు ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ ఉంది కొరటాల రికార్డ్స్లో. సో అలాంటి ఒక డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఇంకా అభిమానుల్లో చాలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది దేవరా మూవీ ఎలా ఉండబోతోంది అనేది. ఇప్పటికే వచ్చిన టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, సాంగ్స్ కానీ ఆ స్థాయిలో హిట్ అవుతున్నాయి. ఆ స్థాయిలో కొన్ని మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తున్నప్పటికీ కూడా అభిమానుల్లో ఎక్కడో కొంతమందిలో అయితే మాత్రం ఆ మూల అనుమానం అయితే ఉందని అనుకోవాలి. సో అసలు 2 ప్రభుత్వాలు సహకరిస్తాయా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆ అభిమానుల్లో అనుమానం ఉండడానికి ఒక కారణం ఏంటంటే, గతంలో అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అటు టీడీపీతో మొన్నటి వరకు ఉన్న ఆయనకున్న సంబంధాలు కావచ్చు, సంబంధాలు సరిగ్గా లేని విషయం కావచ్చు. అందుకే అభిమానులు అనుమానం అయితే ఉంటూ వచ్చింది మొన్నటితో. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా నిజంగానే దేవరా కోసం దిగొచ్చారా అన్నట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ అయింది, ఒక సంచలనంగా మారింది. ఈరోజు మనం చూసినట్లయితే దానికన్నా ముందు కొన్ని విషయాలను మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్టింగ్లోనే అటు చంద్రబాబు నాయుడుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి అతనికి. చంద్రబాబు నాయుడు తన సొంత బంధువుల అమ్మాయిని ఇచ్చి ఆయనకు వివాహం కూడా చేయడం జరిగింది. ఆయన పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్ బెడ్ మీద 2009లో పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత అయితే పార్టీ లైన్కి భిన్నంగా హరికృష్ణ లాంటి వాళ్ళు ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కానీ అలాంటి కారణాలు ఆయనకు ఆ ఫ్యామిలీకి అండ్ టీడీపీకి గ్యాప్ని అయితే పెంచాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాకుండా ఉండే ముందే కొడాల నాని లాంటి వాళ్ళు వైసీపీలోకి వెళ్ళడం, జూనియర్ ఎన్టీఆర్ శిష్యులమని జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే తమకు టికెట్ వచ్చిందని చెప్పుకునే వాళ్ళు అటు వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీ నుంచి టీడీపీ మీద అధికారంలో ఉన్న అదే స్థాయిలో విమర్శలు చేయడం, ఇది నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూడా హర్ట్ చేసింది. ఆ తర్వాత మనం చూస్తే అనేక సంఘటనలు. ఇక 2019 అధికారంలో చంద్రబాబు నాయుడు దిగిపోకమంటే ముందే తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో సుహాసిని కూకట్పల్లి నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ స్వయాన సోదరామె. కానీ ఆమె కోసం అటు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ కానీ ఎక్కడ ప్రచారం చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. అంతకంటే ముందుగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటు లోకేష్తో పాటు వెళ్ళి ఆయన ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. కానీ ఆ అసోసియేషన్ ఎంతో కాలం కొనసాగలేదని అనుకోవాలి. బాలకృష్ణ కూడా అంతే క్లోజ్నెస్ చూపించినా బట్ ఆ స్థాయిలో ఆ తర్వాత రోజులు ఆ బాండింగ్ లేదని అనుకోవాలి.
ఇక ఆ తర్వాత చూసినట్లయితే టీడీపీ అధికారాన్ని కోల్పోయే ముందే తన మామైన నాని శ్రీనివాస్ నటు వైసీపీలోకి పంపించడం కానీ జూనియర్ ఎన్టీఆర్, ఇక ఆయన అక్కడ ఏదైతే లోకేష్ మీదే పోటీ చేస్తానంటూ సవాల్ విసిరిన పరిస్థితులు మనకు తెలుసు. ఎన్నికల తర్వాత సేమ్ కొడాలి నాని శిష్యుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కారణంగానే టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకున్న వంశీ, ఆయన కూడా టీడీపీ నుంచి విడిపోయి ఆయన వైసీపీలో చేరడం జరిగింది. అటు భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ కూడా అంతే వైరల్ అయ్యాయి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడిని లోకేష్ మీద అదే స్థాయిలో విమర్శలు చేయడం, జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. ఇది ఇంకా నిజంగానే టీడీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఒక గ్యాప్ను అయితే పెంచింది. సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ ఎప్పుడు జరుగుతూనే వస్తుంది. భువనేశ్వర్ పైన వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. నారా నందమూరి ఫ్యామిలీలు ఏకమై రోడ్డు మీదకి వచ్చాయి. ఆ రోజున పార్టీ క్యాడర్ మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తన మేనత్త పేరు ఎత్తకుండా కూడా ఆయన మాట్లాడిన తీరు కానీ, అప్పుడు రిలీజ్ చేసిన ఒక వీడియో కాంట్రవర్సీ అయింది. ఆ తర్వాత మనం చూసే హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఎన్టీఆర్ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలో ఉన్న వంశీ లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు కూడా, ఆయన సొంత చెల్లి షర్మిల లాంటి వాళ్ళు కూడా తప్పుపట్టారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ వైఎస్తోని ఎన్టీఆర్ని పోలుస్తూ అప్పుడు మాట్లాడిన మాటలు కూడా అంతే వైరల్ కావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ శ్రద్ధేంజోత్సవాలకు ఆయన గైర్హాజరవడం, ఎన్టీఆర్ పేరుతో కాయిన్ ద్రౌపది ముర్ము చేతుల మీద రిలీజ్ అయితే దానికి ఆ ప్రోగ్రామ్కి గైర్హాజరవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిజంగా జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీకి గ్యాప్ పెంచుతూ వచ్చాయి. ఇక ఎన్నికల ముందైతే మాత్రం జూనియర్ అభిమాన సంఘాలను కూడా వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు వ్యతిరేకంగా జూనియర్ సీఎం అంటూ కూడా నినాదాలు చేయించిన పరిస్థితి. ఇక ఎన్టీఆర్ వర్ధంతి రోజును కూడా ఆయనకు నివాళి అర్పించడానికి వెళ్తే బాలకృష్ణ లాంటి వాళ్ళు అక్కడ జూనియర్స్కి సీఎం నినాదాలు కొడతాం, కానీ అక్కడ జూనియర్ ఫ్లెక్సీలు బాలకృష్ణ తీయించే ప్రయత్నం చాలా కాంట్రవర్సీ కూడా అయింది అది. సో ఆ గ్యాప్ అయితే మాత్రం అలాగా పెరుగుతూ వస్తుందని అనుకోవాలి. అయితే తన పాదయాత్రలో తన క్వశ్చన్ ఎదురైనప్పుడల్లా లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తానంటే నేను ఆహ్వానిస్తానంటూ కూడా. కానీ కొడాలి నాని దగ్గర నుంచి వంశీ దాకా చాలామంది నేతలు చాలా సీరియస్గా మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నాశనమైనట్లే, ఆయన తొక్కేస్తారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజంగానే ఎన్టీఆర్ అభిమానుల్ని, టీడీపీ సానుభూతి పరులను కూడా వాళ్ళు ఒక డిఫెన్స్లో పడేశారు, ఇది నిజమేనేమో అని. లోకేష్ భవిష్యత్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు దాదాపు 10 ఏళ్లుగా దీన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో నిజంగానే చాలామంది అనుకుని ఉండొచ్చు కూడా చంద్రబాబు నాయుడు నిజంగానే ఇలా చేస్తారా అని. కానీ వాళ్ళు మొదటి నుంచి సానుకూలంగానే ఉన్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో మనం చూసినట్లయితే ఒక కూటమి విజయ్ దుందుం మోగించింది. ఈరోజు లోకేష్ మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వదిలేసిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కష్టకాలంలో టీడీపీకి వచ్చి అండగా నిలబడి ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పాతాళాన్ని తొక్కేశారు అనుకున్నట్టుగానే. అలాంటి సిచ్యువేషన్లో జూనియర్ ఎన్టీఆర్ అటు పవన్ కళ్యాణ్ను, ఇటు లోకేష్ను, అటు చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణ ట్వీట్ చేస్తూ కూడా ఆయన విషెస్ చెప్పడం జరిగింది. ఇక ఇది మొన్నటి వరకు జరిగిన ఎపిసోడ్ అనుకోవాలి. ఇక దేవరా మూవీ ఎప్పుడైతే రిలీజ్కి సిద్ధమవుతోందో, ఎప్పుడైతే సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయో, అందరిలోనూ కూడా ఒక చర్చ ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు అంత సానుకూలంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారా అన్నది చాలా సీరియస్గా జరిగిన చర్చ చాలా రోజులుగా. మనం చూసినట్లయితే కొంతమంది నిర్మాతలు వెళ్ళి కొన్ని ఇష్యూల్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు, కానీ ఇంకా చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కాలేదు. కొంతమంది హీరోలు కూడా భేటీ కావాలనుకుంటున్నారు టాలీవుడ్ నుంచి. అయితే ఇదే సమయంలో చూసినట్లయితే దేవరా విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దాన్ని బట్టే రేవంత్ రెడ్డి నిర్ణయం ఉంటుందన్న చర్చ కూడా జరిగింది. మనం చూసినట్లయితే ఈ క్రూషియల్ పీరియడ్లోనే వరదలు రావడం కానీ, జూనియర్ ఎన్టీఆర్ చెరొక 50 లక్షలు 2 రాష్ట్రాలకి కూడా ఆయన ₹1 విరాళం ప్రకటించడం మనకు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ని వెల్కమ్ చేస్తూ కూడా అటు చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ తర్వాత ఇక టికెట్ల పెంపు ఏదైతే వ్యవహారం కావచ్చు, షోలు పెంచుకునే వ్యవహారం కావచ్చు, ఈ విషయంలో మాత్రం కొంత డైలమా అయితే ఉంది చాలా రోజులుగా. వీటన్నిటిని కూడా పటాపంచలు చేసే విధంగా ఒకవైపు రాష్ట్రంలో ఇన్ని ఇష్యూలు ఉన్నప్పటికీ, ఒకవైపు వరద బాధితులు, ఒకవైపు వాళ్ళకి సాయం, ఇంకోవైపు లడ్డూ ఇష్యూ, ఒకవైపు నామినేటెడ్ పోస్టులు రగడ, ఇన్ని ఇష్యూలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు దేవరా సినిమాకు మాత్రం అనేక రకాలుగా ఫ్లెక్సిబిలిటీని కల్పించే ప్రయత్నం చేశారు. షోలు పెంపు కావచ్చు, టికెట్ ధరల విషయంలో కావచ్చు. సో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ అటు భేటీ కూడా కాబోతున్నారు చంద్రబాబు నాయుడుతో అన్న లీకులు కూడా వస్తున్నాయి. సో దేవరా మూవీ తర్వాత అప్డేట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న రెండో రోజే రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో మనం చూస్తే అమిత్ షా లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం జరిగింది. అది ఎంత నాన్ పొలిటికల్ ఇష్యూ అని చెప్పినా అది అందరూ పొలిటికల్గానే చూస్తూ వచ్చారు. అందుకే అటు చూస్తే రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బట్ ఆయనకి మనసులో ఎక్కడైనా ఉండుండొచ్చు. అందుకే
అందుకే చాలామందికి అనుమానము ఉంది. చంద్రబాబు నాయుడు ఎలా అయినా దేవరిని అడ్డుకుంటే రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తారన్న కొంత అనుమానం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉంది. ఈవెన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో అది రద్దు చేస్తే ఫంక్షన్ని అదే స్థాయిలో స్పందించడం జరిగింది. ఏదైతే ఫ్యాన్స్ కూడా రేవంత్ రెడ్డి మీద విమర్శలు కూడా చేయడం జరిగింది చాలా ఎమోషనల్గా. బట్ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేలా, వాటన్నిటినీ కూడా పటాపంచలు చేసేలా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా సేమ్ చంద్రబాబు నాయుడు లాగే నిర్ణయం తీసుకోవడం జరిగింది. బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చున్నారు. అదేవిధంగా చూసినట్లయితే టికెట్ల పెంపుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పున్నారు. అంతేకాదు పూర్తి స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ డ్రగ్స్ రహిత సమాజం అంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చాలా ప్రెషియస్గా తీసుకున్నారు డ్రగ్స్ ఫ్రీ సిటీ హైదరాబాద్ అనేది. సో ఈ క్రమంలోనే ఒక క్యాంపెయిన్గా ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ ఒక రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఒక చిన్న వీడియో బిట్ని రిలీజ్ కూడా చేస్తున్నారు. సో తనకు ఏదైతే గ్రాట్యుడ్ చూపిస్తే అదే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రేవంత్ రెడ్డి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాల కోసం మాట్లాడటం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ రోజున దేవరా మూవీ కోసం వాళ్ళిద్దరూ కూడా దిగొచ్చారన్న చర్చ జరుగుతోంది. అందుకు సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ ఒక కారణాలు అయితే, ఇక చంద్రబాబు వైపు నుంచి చూసినట్లయితే ఎక్కడా కూడా తమకి జూనియర్ మీద కోపం లేదు, తన శత్రువునైనా గౌరవించే ఇది ఆయనకు ఉంది అని చెప్పుకునేది చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో తన తిట్టిన కేసీఆర్ పడి మంచంలో ఉంటే హాస్పిటల్ బెడ్ మీద ఆయన కలవడం జరిగింది, ఎంతమంది అభిమానులు తిట్టుకుంటున్నా. ఇక అలాగే ఎప్పుడు కూడా తన అజాత శత్రువుగా ప్రూవ్ చేసుకునేందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఆ బాటలోనే వెళ్తూ ఉంటారు. అందుకే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని అదే స్థాయిలో మళ్ళీ హక్కును చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే అటు పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ఇప్పట్లో. సో అదే స్థాయిలో ఇక రేవంత్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలోనే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆల్మోస్ట్ సీనియర్ ఎన్టీఆర్ ప్రతిరూపంగానే చూస్తారు చాలామంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్కి ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణలో. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తాను దగ్గరికి తీసుకునే ప్రయత్నం, తన వైపు తీసుకునే ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు, ఒకటి అండర్ కరెంట్గా మనం అనుకుంటే. సో అలాంటి సిచ్యువేషన్లోనే టీడీపీ ఫ్యాన్ బేస్ని కానీ, ఎందుకంటే ఆ సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ రూపంలో చాలామంది గౌరవిస్తూ ఉంటారు. సో అందుకని ఆ ఫ్యాన్ బేస్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం కావచ్చు, టీడీపీ ఫ్యాన్ బేస్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం కావచ్చు, ఎన్టీఆర్ అభిమానుల్ని పూర్తి స్థాయిలో తనపై సానుకూలంగా ఉండేలా చేసే ఒక ఇది కావచ్చు, లేకపోతే అటు ఇండస్ట్రీకి తన వరుసగా కలిసిన ఇండస్ట్రీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే అయి ఉండొచ్చు రేవంత్ రెడ్డి వైపు నుంచి. ఇక చంద్రబాబు నాయుడు వైపు నుంచి చూసినా కొత్తగా ఇంకా పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం కాని పరిస్థితుల్లో ఇండస్ట్రీని తన వైపు ఆకర్షించే పూర్తి స్థాయిలో అదొక ఫ్లెక్సిబిలిటీ కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇద్దరు సీఎంలు మాత్రం దేవరా విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం ఎన్టీఆర్ అభిమానుల్ని మూవీ కంటే ఎక్కువగా ఫిదా చేసిందని అనుకోవాలి. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత అదే స్థాయిలో రెండు రాష్ట్రాల వైపు నుంచి స్పందన ఉంటుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.